తుఫాను సహాయక చర్యల్లో భాగంగా కుర్చేడు మండలం బోధనంపాడు గ్రామంలో మంచినీటి వాటర్ ట్యాంక్ కుప్పకూలగా సమాచారం అందుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులతో కొద్దిసేపు మాట్లాడి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం ఓ మంచి పరిణామమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వెంటనే అక్కడి నుండి ఎన్ఏపీ అధికారులతో మాట్లాడి తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధులను తక్షణ అవసరాల కింద తీసుకుని నిర్మించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, కుర్చేడు మండల మాజీ పార్టీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు, పుల్లల చెరువు రామాంజీ, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, స్థానిక టీడీపీ నాయకులు, పలువురు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అది చిన్నది కదా సప్లై చేసే ఏరియాస్ కూడా మరి వెళ్ళాలి కదా వాటర్. చెప్తానే ఉన్నా అంత ముందు కూడా ఇది పడుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ ఏదైతే ఇక్కడ నుండి సప్లై వెళ్తుందో వాటికంతా ఎలా మీరు వాటర్ ముందు కూడా అడిగింది కదా. మీరు ఎందుకు ఎవరు ఫీల్డ్ దగ్గరికి రాలేదు తెలిసినా కూడా నైట్ లేదు, ఇప్పుడు కొన్ని మార్నింగ్ అన్నా రావాలి కదా, ఉదయం పూటన్నా రావాలి కదా. మేము అందరం వచ్చేదాకా కూడా రాకుండా ఇప్పుడు వస్తున్నారా మీరు? వాటర్ మీరు రండి, మేము ఇక్కడే ఉన్నాము.